అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం నువ్వు అమ్మవే అనే కథను విందామా? రచించిన వారు దాసరి శివకుమారి గారు. ఇక కథలోకి వెళ్తే, మా అత్తగారి మాటలు వినటానికి బాగా ఆత్మీయంగా ఉంటాయి. ఆవిడ అందరితోనూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఇంట్లో మాత్రం మా మామగారి మాటే చెల్లుబాటు అవుతుంది. మా ఆయన, మా మరిది ఇద్దరూ కూడా తల్లిదండ్రుల మాటలకు బాగా విలువిస్తారు. మన ఇంట్లో పద్ధతులకు, మా అత్తగారింట్లో పద్ధతులకు కాస్త తేడా ఉన్నది. అమ్మ, నువ్వు మా సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చినప్పుడు మా ఇల్లంతా పరీక్షగా చూసావా? 3 బెడ్రూమ్లతో పెద్ద హాలు, వరండా, సిట్అవుట్, బాగా పెద్దిల్లు. బాగుంది కదూ? ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు, చెట్లు, ఇంట్లో బాగా చల్లగా ఉన్నది. వ్రతానికి వచ్చిన మన చుట్టాలందరికీ కూడా మా అత్తారిల్లు బాగా నచ్చినట్లున్నది. నా దగ్గర తెగమెచ్చుకున్నారు. మా ఇంట్లో ప్రతి పూట భోజనానికి అందరం ఒకేసారి కూర్చోవాలి. అందరి భోజనాలు అయ్యేదాకా ఎవరూ లేవకూడదు. అన్నాలు తిన్నాక ఎవరి ఎంగిలి పళ్ళం వాళ్ళే తీసుకెళ్ళి కుళాయి కింద పైపైన తొలిపి ఆ తర్వాతే కడగటానికి పనివాళ్ళకి ఇవ్వాలి. మొదటి రోజు నాకు తెలియక నా ప్లేట్ టేబుల్ మీదే వదిలేసి ముందుగా లేవబోయాను. అత్తగారు అందరిది అయ్యేదాకా కూర్చోమన్నారు. ప్లేట్ తీయమని రాజేష్ కళ్ళతో సైగ చేసి చూపించాడు. అమ్మా, మనింట్లో లాగా ప్రతి పనికి వాళ్ళు పనివాళ్ల మీద ఆధారపడరు. మనం చేసుకోదగిన పనుల్ని మనమే చేసుకోవాలంటారు. మా ఆయన కూడా పని మనిషి అనరు. అమ్మా, నీ అసిస్టెంట్ ఈ పని చేసి పెడుతుందా అని మాత్రమే అడుగుతాడు. మొత్తానికి వాళ్ళింట్లో సందడి బాగానే ఉన్నది అని ఎంతో ఉత్సాహంగా రమ్య మాట్లాడింది. అబ్బో, అప్పుడే అక్క తన అత్తారింటిని తెగ మెచ్చేసుకుంటున్నది. చూడపోతే అక్కకు ఇక్కడికన్నా అక్కడే బాగున్నట్లున్నది అన్నది రమ్య చెల్లెలు భవ్య. నిజం భవ్య, వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళలానే ఉన్నారు. మా మరిది కూడా చాలా సరదాగా ఉంటాడు. అన్నదమ్ములిద్దరూ బాగా చనువుగా ప్రేమగా ఉంటారు. అన్నదమ్ములేంటి, వాళ్ళ నాన్నగారితో కూడా అలాగే చనువుగా, ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరితో ఒకరు సరదాగా జోక్స్ కూడా వేసుకుంటారు తెలుసా? అబ్బా, చాలే నీ పొగడ్తలు. కొత్తల్లో అంతా బాగాను, అందరూ మంచివాళ్ళలాగానే కనపడతారు. పోను కానీ ఎవరి స్వభావం ఎలాంటిదో తెలియదు. ఎందుకైనా మంచిది నువ్వు మరీ మెత్తదానిలాగా ఉండకు. చెవులు పట్టి ఆడిద్దామనుకుంటారు. రాజేష్ నిద్ర లేచాడేమో చూడు, టిఫిన్ చేద్దురు గాని అన్నది తల్లి జగదీశ్వరి. బావగారు తినే పలహారంలో కొంత ఉప్పు కషంగాను, మరికొంత కారం పుట్టగాను చేస్తే పోలా అన్నది భావ్య. ఏం వద్దు, అలా ఏం చెయ్యకు. తను మధ్యాహ్నం కూడా సరిగా భోజనం చేయలేదు అంటూ చెల్లెల్ని వారించింది. అప్పుడే అక్కడికొచ్చిన రవీంద్ర గారు కూతుళ్ళ మాటలు విని నవ్వారు. నీకేమాత్రం ఛాన్స్ ఇవ్వదు భవ్య. బావగారిని నువ్వేం అల్లరి పెడతావోనని అక్క 1000 కళ్ళతో కాపలా కాస్తుంది. పెళ్ళైతే చాలు ఆడపిల్లలు ఎంతగానో మారిపోతారు. రేపు నువ్వు అంతే అన్నారు. రాజేష్ తమింటి అల్లుడయ్యాడు కాబట్టి తమింట్లో ఒక సభ్యుడు అయ్యాడు. ఇంకా చెప్పాలంటే అల్లుడు తమవాడుగానే ఉండాలని జగదీశ్వరి, రవీంద్రల అభిప్రాయం. బావగారు అస్తమానం మీ ఆవిడ ఎదురుగా గదిలోనే ఏం కూర్చుంటారు? గది బయటికి రండి. మా ఊళ్ళో చూడదగ్గవి చాలానే ఉన్నాయి. అక్క, మీరు కలిసి వెళ్ళండి. మీ మధ్యలో నేను కూడా ఉంటానండోయ్. కాస్త 4 చోట్లకు తిరిగొద్దాం పదండి అంటూ భవ్య అల్లరి చేసేది. రాజేష్ నవ్వుకుంటూ లేచొచ్చేవాడు. ఇక్కడో 3 రోజులు గడిపి మరలా రాజేష్ వాళ్ళ ఊరు వెళ్ళారు. తమింట్లోని ఏసీ కన్నా అత్తగారింట్లోని వాతావరణపు చల్లదనం, మనుషుల మృదు స్వభావం బాగా హాయిగా అనిపించాయి రమ్యకు. ఇంకో 2 రోజుల్లో రాజేష్ పెట్టుకున్న సెలవు అయిపోతుంది. పెళ్లి కుదరగానే రమ్య తను పనిచేసే కాలేజీలో రాజీనామా ఇచ్చేసింది. రాజేష్ త్రివేంద్రం వెళ్ళిపోతుంటే రమ్యకు బాగా బెంగగా అనిపిస్తుంది. ఆ మాటే భర్తతో అన్నది. నాకు అలాగే ఉన్నది స్వీటీ. మన పెద్దవాళ్లను ఒప్పించి ఈ నెలలోనే మనం త్రివేంద్రంలో కాపురం పెట్టేద్దాం. నువ్వు అక్కడికి రావటానికి సిద్ధంగా ఉండు. అమ్మ వాళ్ళు మంచి రోజులు కావాలంటారు. అవెప్పుడో త్వరగా చూడమంటాను. అందమైన భుజాలు నీవి, నాజూకైన చేతులు,
ఆ చేతులకు ఈ రంగురంగుల గాజులు ఎంత బాగున్నాయో అంటూ రమ్య చేతి గాజుల్ని సుతారంగా సవరించాడు రాజేష్. కొస తేలిన ముక్కు, ఆ ముక్కుకు అటూ ఇటూ పెద్ద కళ్ళు, కళ్ళపైన ఒత్తైన కనుబొమ్మలు, నొక్కల నొక్కల చక్కని జుట్టు నీది రాజేష్ అంటూ అతని జుట్టులోకి వేళ్లు పోనించి ఆడుకోసాగింది రమ్య. స్వీటీ, భార్య సాహచర్యం ఇంత ఆనందాన్నిస్తుందని తెలియక ఇన్నాళ్ళు పెళ్ళిని వాయిదా వేశాను. నీ తర్వాత తమ్ముడున్నాడు, వాడికి ఉద్యోగం వచ్చింది. తనకి పెళ్లి చేయాలని అమ్మా నాన్న గట్టిగా చెప్తే సరేనని నిన్ను చూడటానికి వచ్చాను. వెంటనే మన ఇద్దరికీ పెళ్లి జరిగింది. ఇంకా ఆలస్యం చేస్తే నిన్ను దక్కించుకునేవాడిని కాదేమో అన్నాడు రాజేష్ పరవశంగా భార్యను దగ్గరగా పొదువుకుంటూ. రమ్య కూడా గువ్వపిట్టల భర్త కవిగిలిలో ఒదిగిపోయింది. రాజేష్ త్రివేంద్రం బయలుదేరాడు. రమ్య అమ్మ వాళ్లకు నిన్నింకా కొద్ది రోజులు ఇక్కడే ఉంచుకోవాలని ఉన్నది, ఉండిపోవచ్చుగా అన్నాడు. సరేనని అక్కడే ఉన్నది రమ్య. కానీ తల్లిదండ్రులిద్దరూ వెంటనే ఫోన్ చేశారు. రాజేష్ వెళ్ళిన తర్వాత నువ్వు ఒక్కదానివి అక్కడుండి ఏం చేస్తావు? కారు పంపిస్తాం, వెంటనే వచ్చేసి మీ అత్తగారికి కూడా ఫోన్ చేస్తాం అంటూ వెంటనే కారు పంపారు. నువ్విలా నట్టింట్లో తిరుగుతుంటే మా ఇంటి ఆడపిల్లే ఇంట్లో ఉన్నట్లుగా ఉన్నది. ఇంకో 4 రోజులు ఉంటావు అనుకున్నాను అన్నారు అత్తగారు కాస్త బాధగా. మామగారు సర్ది చెప్పారు. ఆయనకు తమ్ముడి కొడుకు వరుసయ్యే అతనిని పిలిపించారు. రమ్యను జాగ్రత్తగా వాళ్ల ఊర్లో దింపి రమ్మని చెప్పారు. తోటలో పండిన అరటి పండ్ల గెల, పచ్చివి ఎండువి, కొబ్బరి బొండాలు, కంద, పెండలం, పసుపు కొమ్మలు, పెరట్లో కాసిన కూరగాయలు, నిమ్మకాయలు, సపోటాలు, ముఖ్యంగా కమ్మని వాసన వేస్తున్న కరివేపాకుతో సహా కోయించి కారులో పెట్టించారు. అత్తగారు బొట్టు పెట్టి కొత్త చీర ఇచ్చి కట్టుకోమన్నది. తల్లో మరువము, కనకాంబరాలు కలిపి కట్టిన మాలను తురిమింది. మళ్ళీ త్వరగా వస్తానని చెప్పి రమ్య బయలుదేరింది. అత్తవారింటి దగ్గర నుంచి వచ్చిన రమ్యను చూసి ముఖం చిట్లించింది తల్లి. ఏంటలా నాటు దొరసానిలా తయారయ్యి వచ్చావు? ఆ చీరేంటి, ఆ జడేంటి, ఆ పూల చెండేమిటి, కళ్ళ నిండా ఆ కాటుకేంటి? కళ్ళ నిండా కాటుక పులుముకొని కాసంత కుంకుమ కూడా మెత్తుకుంటే ఇంకా బాగుండేదానివి అంటూ రుసరుసలాడింది. అమ్మ కరెక్ట్గా చెప్పిందక్క. ఆ గళ్ళ చీర అందున ధర్మవరం పట్టుది కట్టుకుని మరీ వచ్చావు. ఆ విడిస్తే మాత్రం నీ సూట్ కేసు అడుగున వేసేయకుండా భద్రంగా కట్టుకున్నావు. అందరూ డిజైనర్ శారీస్ వాడే ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు నీకెక్కడ దొరికారక్క? వట్టి నాటు రకాల్లాగా ఉన్నారు అన్నది భవ్య. వట్టి పల్లెటూరు రకాలు, పల్లెటూరి టేస్టులు. ఏదో రాజేష్ మంచి జాబ్ చేస్తున్నాడని ఈ సంబంధాన్ని ఒప్పుకున్నాం గాని లేకపోతే ఈ ఊరి వంక, ఆ మనుషుల వంక కన్నెత్తి కూడా చూసేవాళ్లం కాదు అన్నది జగదీశ్వరి చులకనగా. తన అత్తగారి తరపు వాళ్లను అలా తేలిగ్గా తీసేయటం రమ్యకు కాస్త కష్టమనిపించింది. త్రివేంద్రంలో రమ్య వాళ్ల కాపురం పెట్టుకున్నారు. అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రమ్యకు రాజేష్ సాహచర్యంలో రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. రమ్య, నువ్వు బీటెక్ పూర్తి చేశావు. బొత్తిగా ఆ సంగతి మర్చిపోయావు. పక్కా ఇల్లాలిగా మారిపోయావు. ఏదన్నా జాబ్లో చేరాలన్న ప్లాన్ చేస్తున్నారా లేదా? బొత్తిగా ఇల్లో నారాయణమ్మలాగా తయారవ్వకు. సంపాదించిన డిగ్రీని ఉపయోగించుకో. దూరం పోవటం ఇష్టం లేకపోతే అక్కడే ఏదన్నా ఉద్యోగం చూసుకో అంటూ తరచుగా జగదీశ్వరి చెప్పేది. ఆ రోజు కూడా ఫోన్ చేసి అదే ధోరణిలో మాట్లాడసాగింది. అమ్మా, కాస్త నన్ను కూడా మాట్లాడనిస్తావా అన్నది రమ్య. ఏం మాట్లాడతావో మాట్లాడు, మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు అంటూ ఫోన్ భర్తకిచ్చింది. రమ్య, బాగున్నావా? రాజేష్ నిన్ను మరీ బొమ్మలాగా చేసి ఆడిస్తున్నట్లు అనిపిస్తుంది. నీ భర్త ఏది చెప్తే నీకదే వేదవాక్య అయ్యింది. అతని ప్రతి మాటకు వంత పాడటం రాదు. నీ వ్యక్తిత్వం నువ్వు కాపాడుకో. నిన్ను ఇంట్లోనే ఉంచి చాకరీ చేయించాలనుకుంటున్నాడనిపిస్తుంది. తనకు వేళకు అన్నీ అమర్చిపెట్టే భార్య రావాలంటే ఏ చదువురాని మొద్దునో కట్టుకుంటే పోయేది అన్నాడు రవీంద్ర విసుగ్గా. రాజేష్ నన్నేం ఇంట్లో బంధించి ఉంచాలనుకోవటం లేదు నాన్న. కాకపోతే ఇప్పుడిప్పుడు ముఖ్యంగా ఇస్రో పరిధిలో నేను చేయదగ్గ ఉద్యోగం లేదని చెప్తున్నారు. నేను ఇప్పుడిప్పుడే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతున్నాను.
కొద్ది రోజులు పోయిన తర్వాత మరేదైనా ఉద్యోగ ప్రయత్నం తప్పకుండా చేస్తాను, చేస్తూ ఉంటాను నాన్న అంటూ ఫోన్ పెట్టేసింది రమ్య. అప్పుడప్పుడు ఫోన్ చేసి జగదీశ్వరి తన ధోరణిలోనే చెప్తూ ఉండేది. ఫోన్ చేసినప్పుడు కూడా ప్రేమను కురిపిస్తూ మాట్లాడి ఉంటావు. అందుకే మీ అత్తామామ నీ ఇంటికొచ్చి పడ్డారు. వాళ్లతో వీలైనంత బెట్టుసరిగా ఉండాలని ఎంత చెప్పినా నీకు తలకెక్కటం లేదేంటి రమ్య? ఎత్తు నేర్చిన బిడ్డ మొత్తుకున్న చంక దిగదని సామెతుంది. నీ పని కూడా అలాగే తయారవుతుంది. నువ్విలా ఇంట్లో పడి ఉండి వంటలక్కలా మారిపోతున్నావని మీ నాన్నగారు కూడా చాలా బాధపడుతున్నారు. ఎంత కష్టపడి పెంచాం, నువ్వు కోరిన చదువు చెప్పించాం. మా కూతురు ప్రయోజకురాలైతే చూసుకోవాలని మాకు మాత్రం ఉండదా? పెళ్లి చూపులప్పుడే స్పష్టంగా చెప్పాం మా అమ్మాయి ఉద్యోగం చెయ్యాలని. అప్పుడు సరేనన్నాడు రాజేష్. ఇప్పుడేమో తను పనిచేసే చోట నీకు పెద్దగా అవకాశాలు లేవని చెప్తున్నాడు. నువ్వది నమ్మావు. అవకాశం ఉన్న చోట నిన్ను చేర్పించాలి, లేదా నిన్ను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మాస్టర్ డిగ్రీ చేయించొచ్చుగా. అప్పుడు నువ్వు కూడా అతనితో పాటు ఇస్రోలోనే చేరొచ్చు అన్నది అనర్గళంగా. ఈ డిగ్రీ సంగతి నాన్నగారు చెప్పి ఉంటారు, దాన్ని అమ్మ నాకు చెప్తున్నది అనుకుంటూ రమ్య తన మాటలు మొదలుపెట్టింది. అమ్మ, నాకసలు ఈ ఏరోస్పేస్ రంగం అంటేనే ఆసక్తి లేదు. అంటే ఆ డిగ్రీ తీసుకోవటం ఇష్టం లేదంటున్నాను. ఇక్కడ ఇస్రోలో జరిగే పనుల గురించి, పరిశోధనల గురించి రాజేష్ చెప్తుంటే వినడానికి బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ నేను ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోనూ కష్టపడి చేరి ఆ తర్వాత ఇంకా కష్టపడి మాస్టర్స్ డిగ్రీ చెయ్యాలని మాత్రం అస్సలు అనుకోవటం లేదు. ఇంకా ఆ సంగతి వదిలి, భవ్య నాన్న ఎలా ఉన్నారు? భవ్య ఫోన్ చేసి మాట్లాడుతున్నదా? ఇద్దరు బాగానే ఉన్నారు. భవ్య కూడా నేనన్నట్లే అంటున్నది. బావగారు ఎలాగూ ఇస్రోలో సిస్టమ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. అక్క కూడా అక్కడే జాయిన్ అయితే బాగుంటుందని. అమ్మా, నేనేం అడిగినా నువ్వు నా ఉద్యోగంతోనే ముడిపెట్టి మాట్లాడుతున్నావు. నన్ను కాస్త ఆలోచించుకొని నీ ఆరోగ్యం జాగ్రత్త, ఉంటా అంటూ ఫోన్ పెట్టేసింది. ఏంటి వాళ్ళ కాస్త డల్గా కనిపిస్తున్నావు స్వీటీ? మధ్యాహ్నం పడుకోకుండా ఏమైనా పనులు చేస్తూ కూర్చున్నావా అని అడిగాడు రాజేష్ భార్య ముఖం వంక చూస్తూ. పెద్దగా పనులేమీ చెయ్యలేదు రాజేష్, కాస్త తలనొప్పిగా ఉన్నది అంతే. ఎక్కడ నొప్పిగా ఉన్నది? నుదుటి మీద, తలపై భాగాన, లేకపోతే కణతల దగ్గర? కొద్దిగా ఎక్సా ఆయిల్ రాస్తాను, ఏది ముఖం ఇటు తిప్పు అన్నాడు రాజేష్. ఏం వద్దు, అదే తగ్గుతుందిలే. కాదు స్వీటీ, నువ్వు ఇలా డల్గా ఉంటే నేను భరించలేను. నా రమ్య ఎప్పుడూ చలాకీగా గంతులు వేస్తూ తిరగాలి అంటూ రమ్య ముఖాన్ని ఎత్తి నుదుటి మీద చెయ్యి ఆనించి చూశాడు. ఆ స్పర్శలో అతనికున్న ప్రేమంతా తెలిసిపోతుందనిపించింది రమ్యకు. ఆ చేతిని పట్టుకుని అలాగే తన పెదవులకు ఆనించుకుంది రమ్య. స్వీటీ, ఏదో ఆలోచిస్తున్నావు, దాన్ని నాతో షేర్ చేసుకోవచ్చుగా. ఏం లేదు రాజేష్, అమ్మ వాళ్ళు నన్ను మళ్ళీ చదువుకోవటము, ఉద్యోగం చేయటము చెయ్యమని గట్టిగా చెప్తున్నారు. చదువు, ఆ తర్వాత పెళ్ళి వరకు మీ ఊరి కాలేజీలో సిస్టమ్ ఆపరేటర్ వర్క్ చేశావుగా. ఇప్పుడు కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత నీ ఇష్టం ఉన్న పని చేస్తే బాగుంటుందేమో ఆలోచించు. కానీ అమ్మ వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నామని బాధపడుతున్నారు. నేను మరలా చదువు మొదలుపెట్టి పీజీ చేయాలంటే చెన్నైకో బెంగళూరుకో పోవాలి. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. మన ఈ క్వార్టర్స్ వదిలి ఎక్కడికి పోవాలని లేదు. వర్క్ ఎట్ హోమ్ కింద మంచి ప్రాజెక్ట్ ఏదైనా లభ్యమవుతుందేమో చూస్తాను. అలా అయితే ఇంట్లో నుంచే చేయగలిగిన వర్క్ చేస్తాను. కొన్ని కంపెనీలను కాంటాక్ట్ చేస్తాను. నువ్వేం చేసినా నాకు ఇష్టమే రమ్య. నీకెందులో ఇంట్రెస్ట్ ఉంటే అదే చూసుకో. కొన్ని కంపెనీలను కాంటాక్ట్ చేసింది, కానీ వాళ్ళిచ్చిన వర్క్ రమ్యకంత ఇష్టంగా లేక చెయ్యలేదు. మరేదైనా ప్రయత్నం చెయ్యాలనుకున్నది. ఇంతలో సంక్రాంతి పండగ దగ్గరకు వచ్చింది. పెళ్లి తరువాత వచ్చిన మొదటి సంక్రాంతి. తప్పకుండా ఇంటికి రమ్యని రమ్య వాళ్లకు అటు అత్తమామలు ఇటు తల్లిదండ్రులు ఫోన్ చేసి చెప్పారు. ఇంటికెళ్ళి మన పేరెంట్ని చూసి వద్దాం స్వీటీ, నేను సెలవు పెడతాను. నీకు కూడా పుట్టింటి మీద బాగా బెంగగా ఉండి ఉంటుంది. మీ టౌనుల్లో కన్నా పండగలు మా పల్లెటూళ్ళలోనే బాగా చేసుకుంటారు.
ముఖ్యంగా సంక్రాంతి లాంటివి. దాదాపు ప్రతి వీధిలోనూ, కుదిరితే ప్రతి ఇంటి ముందు వెలిగే భోగి మంటలు, తోటల్లో వేసుకునే కోడి పందాలు, పావురాల పందాలు ఎప్పుడూ సరదాగా ఉంటాయి. పచ్చని కళ్ళాపి చల్లిన నేల మీద తెల్లని ముగ్గులు వీధినంతటినీ ఏకం చేసేటట్లుగా వేస్తారు. ఆ ముగ్గుల్ని తొక్కకుండా, ముగ్గుల్లో ఉన్న గొబ్బెమ్మల్ని కాళ్ళతో తన్నకుండా జాగ్రత్తగా నడిచేవాళ్ళం. ఆ 3 రోజులు మా అమ్మకు ఊపిరాడదు. బంతిపూల దండలు, మామిడాకులు వాకిళ్లకు కడుతూ, ముగ్గులు పెడుతూ, నువ్వులు వేసిన పిండితో నేతి అరిసెలు చేస్తూ, భోగి పళ్ళ పేరంటాలకు వెడుతూ, దొడ్లో పశువుల్ని కూడా పండగ ముస్తాబు చేస్తూ ఉండేది. పసుపు రాసిన పచ్చని అమ్మ కాళ్ళ వేళ్ల మెట్టల్ని, సన్నని కాలి పట్టీలను చూస్తూ అమ్మ దగ్గర కూర్చుని వేళ్లతో వాటిని సవరిస్తూ ఉండేవాడిని. నిద్రొస్తే ఒక్కోసారి అలాగే అమ్మ కాళ్ళ దగ్గరే అసలు కాళ్ళ మీదే తల పెట్టుకుని నిద్రపోయేవాడిని. సంక్రాంతి పండగ నాకు తమ్ముడిని ఎప్పుడూ మధుర స్మృతే. నిరుడే వెళ్ళటానికి కుదరలేదు. ఈసారి తమ్ముడు కూడా వస్తానన్నాడు. మనము తప్పకుండా వెళ్దాం అన్నాడు రాజేష్ సంతోషంగా. అమ్మ వాళ్ళు గట్టిగా రమ్మన్నారని చెప్పారు రాజేష్. పోనీ తమ్ముణ్ణి కూడా మా ఇంటికి రమ్మని చెప్దామా? తమ్ముడు నేను ఇద్దరం ఇంట్లో లేకపోతే అమ్మా నాన్నలకు పండగే వచ్చినట్లు ఉండదు. ఊరన్నా తల్లిదండ్రులన్నా రాజేష్కు తగని మమకారమని, అవకాశమున్నప్పుడల్లా అక్కడికి వెళ్ళాలని అతని మనసు బాగా కోరుకుంటుందని రమ్యకి అర్థమైంది. రాజేష్ వర్ణించిన పండగ వాతావరణమేమీ తమింట్లో ఉండదు. అసలే పండగైనా రొటీనే. తమకు ఈ ముగ్గులు, గొబ్బిళ్ళు ఇవన్నీ టీవీలోనో పేపర్లోనో చూడటం అంతే. అవన్నీ పల్లెటూరు వాళ్ల పద్ధతులు. ఈ అపార్ట్మెంట్స్లో ఎవరు చేస్తారనే ఒక అభిప్రాయంతో ఉన్నారు తమ కుటుంబమంతా. నిజమైన పండగ వాతావరణం చూడాలంటే తమ అత్తగారింటికి వెళ్తే కనపడుతుంది. దొరికే సంతోషాన్ని ఎందుకు కాదనుకోవటం అని ఆలోచించి, రాజేష్, అత్తయ్య వాళ్ళ దగ్గరికే పండక్కి వెళ్దాం, తర్వాత మా ఇంటికి వెడదాం అన్నది రమ్య. రాజేష్ చాలా సంతోషించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని తల్లిదండ్రులు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేం. మా కోడలు బంగారం, మా వాణ్ణి తన పుట్టింటికి లాక్కుపోకుండా ఇద్దరూ ఇటే వచ్చారు. చిన్నోడు వస్తే పండగ సంబరం రెట్టింపు అవుతుంది అని అత్తగారు మురిపెంగా పొరుగింటి వాళ్లతో అంటున్నది. కొడుకుల్ని కోడల్ని చూసుకోవటమే కాదు, ఈ ముసలి మొగుడు కూడా ఉన్నాడని కాస్త జ్ఞాపకం పెట్టుకు అని హాస్యమాడారు మామగారు. రాజేష్, అతని తమ్ముడు తిరిగిన చాలా చోట్లకు రమ్య కూడా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేసింది. ఆ మర్నాడు రమ్య వాళ్ళింటికి బయలుదేరారు. అత్తగారు పట్టుచీర కొనుక్కోమని డబ్బిచ్చింది. రమ్య తమ ఇంట్లో అడుగు పెడుతూనే అమ్మా అన్నది. ఆమె వెనుక తండ్రి, ఆ వెనుక చెల్లి వచ్చారు. ఎవరి ముఖాలు ప్రసన్నంగా లేవు. ఏం అక్క, పెళ్ళవగానే మమ్మల్ని మరిచిపోయి బావగారితోటి వాళ్ళ ఊరు వెళ్ళిపోయావు. మేమెంత డిసప్పాయింట్ అయ్యామో తెలుసా అంది నిష్ఠూరంగా భవ్య. ఇవాళ వచ్చాంగా భవ్య, ఇప్పుడు పండగను సెలబ్రేట్ చేసుకుందాంలే అన్నాడు రాజేష్. ఏమిటి సెలబ్రేట్ చేసుకునేది? నిన్న ఈ రోజవుతుందా? వాళ్ళ ఇంటి ఆడపిల్లనైతే ఇలా కనుమ పూట పంపిస్తారా? అసలు పెద్ద పండగ, మాకు తొలి పండగ. మా ఇంటికి రానియకుండా మీ వాళ్ళు అక్కడకు పిలుచుకోవటమేమిటి? నోట్లో నాలుక లేని నా కూతుర్ని మీరంతా కలిసి ఆడుకుంటున్నారు అంది ఆవేశంగా తల్లి. అవును బాబు, మీకలా వెళ్ళటం మీకు గొప్పే కావచ్చు. అల్లుడికి పండగ కానుకలు ఇవ్వకుండా తప్పించుకునేందుకే ఇలా పంపేశారని మీ ఊరి వాళ్ళు మమ్మల్ని చిన్నచూపు చూస్తారు అన్నారు రవీంద్ర. ఇలాంటి మాటలు ఎదుర్కోవాల్సి వస్తుందని అస్సలు ఊహించని రాజేష్ అవాక్కయ్యాడు. ఇంత తీవ్రంగా మాట్లాడుతారని రమ్య ఊహించలేదు. వాకిట్లోనే నిలబెట్టి ఎన్ని మాటలున్నారని కోపంగా రాజేష్ చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకెళ్ళింది. తన సిస్టమ్ ముందు కూర్చుని పరిశోధనా కేంద్రంలోని మొత్తం సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో, ఎక్కడ ఏ లోపముందో తను అంచనా వేయగలుగుతాడు. కానీ అత్తామామల మనస్సుల్లో ఏముందో తనకు పసిగట్టడం రాదని అనుకున్నాడు. తన దృష్టిలో ఇది చాలా చిన్న విషయం. ఏదో సరదా పడి రమ్య అక్కడికి వెళ్దామన్నది. అలాగే వెళ్ళాము, ఆనందంగా గడిపాము. ఇప్పుడు ఇక్కడకు వస్తే పండగ సరదా అంతా ఎగిరిపోయింది అనుకున్నాడు రాజేష్. ఆ మధ్యాహ్నమే భోజనం చేసి రాజేష్ తమ ఊరు వెళ్ళిపోయాడు. తనంటే అంత ప్రేమగా ఉండే రమ్య కూడా
వాళ్ళ అమ్మా నాన్న మాటల్ని ఏమాత్రం ఖండించలేదు. ఇవాళ వాళ్ళు నోరు పారేసుకున్నారు. అది అలుసుగా తీసుకుని రమ్య కూడా అలాగే తయారవుతుందా? రమ్య సంగతి ఏమో కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం కూతురు మౌనంగా ఉండటం చూసి సందర్భం వచ్చినప్పుడల్లా రెచ్చిపోవటం ఖాయం అనుకున్నాడు రాజేష్. సెలవు అయిపోగానే రాజేష్ త్రివేంద్రం వెళ్ళిపోయాడు. అక్కడో 4 రోజులు, ఇక్కడో 4 రోజులు ఉండి రమ్య తరువాత త్రివేంద్రం వస్తానని ముందే చెప్పింది. కనీసం రాజేష్ ఊరికి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఒక్క ఫోన్ చేయలేదు. అసలు వాళ్ళ ఊరు వెళ్ళగానే అమ్మా నాన్నలతో తమ్ముడితోనే లోకమైపోయింది. వెళితే వెళ్ళని నాకేనా జరగంది అనుకుని రమ్య ఫోన్ చేయలేదు. వారం గడిచింది. అమ్మ ఒకసారి మా అత్తగారింటికి వెళ్ళి వస్తాను అన్నది. రాజేష్ కానీ వాళ్ళ అమ్మా నాన్న కానీ ఎవరు ఒక్క ఫోనన్నా చేయలేదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? అత్తామామలకు పని మనిషిలా సేవలు చేసి రావాలా? నువ్వు ఎవరిని ఏమీ దేబరించక్కర్లేదు, ఊరుకో అన్నది అమ్మ జగదీశ్వరి. రమ్య, సబ్జెక్టు మర్చిపోతావు. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇదిగో ఈమెయిల్ చూడు. నీ కంపెనీ వాళ్ళు నీ సబ్జెక్టు వాళ్ళని అప్లై చేయమని మెయిల్ పెట్టారు. అప్లై చేయి అన్నారు నాన్న రవీంద్ర. అదెక్కడో హైదరాబాద్ కంపెనీ. ఇప్పుడొద్దులే, నేను త్రివేంద్రం వెళ్ళాక ఏదో ఒక వర్క్ చూసుకుంటాను నాన్న. ఉద్యోగం అంటూ వస్తే కొన్నాళ్ళున్నాక ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. 5 నెలల నుంచి నువ్విలా ఖాళీగా ఉంటే మాకేం నచ్చలేదు అంటూ రవీంద్ర గారు బలవంత పెట్టారు. సరేనన్నది రమ్య. ఒకసారి కోడల్ని చూసొద్దాం, వీలైతే తమ వెంట తీసుకొద్దామని రాజేష్ అమ్మా నాన్నలు రమ్య దగ్గరకొచ్చారు. మామూలు మర్యాదలైపోయాక రమ్యను తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకుంటామండి, పంపించండి అన్నారు. ఒక్కతి అక్కడుండి ఏం చేస్తుందండి? వాళ్ళ నాన్నగారు ఏదో జాబ్కు అప్లై చేయిస్తున్నారండి. రమ్యకు ఇప్పుడు ఇక్కడుండి జాబ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? మీ అబ్బాయి చదువుకుని ఖాళీగా ఇంట్లో కూర్చున్నాడా ఏంటి? మా అమ్మాయి ఏదో ఒకటి చేస్తుంది అన్నారు రవీంద్ర. పెళ్ళై కాపురం చేసుకునే పిల్లను ఇక్కడ నుంచి జాబ్ చేసుకోమని చెప్పడం ఏంటండి? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ ఆలోచించుకుని వాళ్లకు వీలైనది చేస్తారులే బావగారు. వాళ్ళింతవరకు ఏ ఒక్క ప్రయత్నము చేయలేదు. తొలి పండక్కి కూడా మా ఇంటికి రానియకుండా మీరే మీ ఇంటికి పిలిపించుకుంటిరి. అంతా మీ ఇష్టంలాగా కనపడుతుంది అన్నారు నిష్ఠూరంగా ఇద్దరు. మీరు చాలా ఎక్కువగా ఊహించుకుని మాట్లాడుతున్నారు వదినగారు. రమ్యను మేం మా కూతురే అనుకుంటున్నాం. మీరు రాజేష్ను అలా కొడుగ్గా అనుకుంటున్నారో లేదో తెలియదు. రమ్య బంగారం లాంటి పిల్ల. ఎంతో సంతోషంగా పండక్కి వచ్చింది. ఆ పిల్లకి లేనిపోనివి చెప్పి కాపురం చెడగొట్టకండి అన్నది నెమ్మదిగా రమ్య అత్తగారు. ఆ మాటలకు జగదీశ్వరికి ఎక్కడా లేని కోపం, రోషం పొడుచుకుని వచ్చింది. మేం కూతురి కాపురం చెడగొట్టే వాళ్ళలాగా కనపడుతున్నామా? అలా చెడగొట్టే వాళ్ళమైతే అస్సలు పెళ్ళెందుకు చేస్తాం? వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లే కాపురం చేసుకుంటుంటే వాళ్ళ మధ్య మనమెందుకని ఈ 5 నెలల నుంచి మేం అటువైపు కూడా వెళ్ళలేదు. మీరే మొగుడు పెళ్ళాలు వెళ్ళారు. అనంత పద్మనాభస్వామిని, కేరళను చుట్టుకొచ్చారు. పోనీ వెళ్ళిన వాళ్ళు ఏ హోటల్లోనైనా దిగారా? ఇంట్లోనే దిగి నా కూతురి చేత నానా చాకరీ చేయించుకొచ్చారు. అంతకు ముందంతా మీరక్కడికి వెళ్ళలేదు. నా కూతురు వెళ్ళగానే చాకరీ చేసే మనిషి దొరికిందని వెళ్ళి తిష్ట వేశారు అన్నది ఆవేశంగా జగదీశ్వరి. తను ఇబ్బంది పడ్డానని రమ్య ఏమైనా తల్లిదండ్రులకు చెప్పిందా? అలాంటి పిల్లలాగే లేదే. అత్తయ్య మీకది కావాలా, మామయ్య మీకిది చేసి పెట్టనా అంటూ ఎంతో ప్రేమగా చూసి పంపింది. వీళ్లే తప్పుగా అర్థం చేసుకునే మనుషుల్లా ఉన్నారు. అందుకే ఆ రోజు రాజేష్ వెంటనే తిరిగొచ్చాడనుకున్నారు. ఇంకా వీళ్లతో ఏం మాట్లాడి ప్రయోజనం లేదని అనిపించింది. వెళ్ళొస్తానని రమ్యకు చెప్పి లేచారు. రమ్యకు మనసులో లేదు. తన జోక్యమేం లేకుండా వాళ్లలో వాళ్లే మాట్లాడేసుకున్నారు. తను కలగజేసుకుంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఇద్దరికీ కోపాలు వస్తాయేమోనని అనుకున్నది. ఎవరి తరపున మాట్లాడితే వాళ్ళు అవతలి వాళ్ల దగ్గర తమను తేలిక చేసిందని భావించటమే జరుగుతుందని మెదలకుండా ఊరుకున్నది. ఇంత జరిగాక రాజేష్కు ఏ ముఖం పెట్టుకుని ఫోన్ చేయాలి అని ఇంకా భయపడింది. అసలు రాజేష్కు కూడా బాగా కోపం వచ్చి ఉంటుంది. అమ్మ వాళ్ళన్న మాటలన్నీ తనకి
వాళ్ళ అమ్మా నాన్న చెప్పే ఉంటారు. అసలు అమ్మ వాళ్ళ ఉద్దేశ్యం ఏంటో తనకు పూర్తిగా అర్థం కావటం లేదు. రాజేష్కు ఒక్కడితోనే నీకు సంబంధం. మిగతా వారితో ఏ అనుబంధము పెట్టుకోవద్దు. వాళ్ళందరినీ బాగా దూరం పెట్టు. నువ్వు నీ ఉద్యోగం ఏదో చేసుకో. ఎవరిని ఇంటికి చేరనివ్వకు. అలా చేస్తే నీకు వ్యక్తిత్వం ఉంటుంది. నాకు మీరెంతో, రాజేష్ వాళ్ళు అమ్మా నాన్న అంతే కదమ్మా. తనకి అత్తామామలంటే బాగా ప్రేమ ఉండాలి. మరి నాకు నా అత్తామామలంటే ప్రేమ ఉండకూడదా అని ప్రశ్నిస్తే, ఇన్నాళ్ళు నిన్ను కనీ పెంచినందుకు మేం నీకు పరాయి వాళ్ళమైపోయాం, విషమైపోయాం. మా మాటలు నీకు ఇనుప గుగ్గిళ్ళలాగా జీర్ణం కావటం లేదని తల్లి గగ్గోలు పెట్టడం ఖాయం అని ఆలోచించి రమ్య మౌనంగా ఉంటూ కాలం గడపసాగింది. నిజంగా రాజేష్ బాగా హర్ట్ అయి ఉంటాడు. అందుకే ఒక్కటంటే ఒక్క ఫోన్ కూడా చేయలేదు అని బాధపడసాగింది రమ్య. రమ్య తల్లిదండ్రులేమిటి మరీ ఇలా మాట్లాడుతున్నారు? చిన్న చిన్న విషయాలని అంత పెద్దదిగా చేసి కంపనం పుట్టిస్తున్నారు. పెళ్ళై 5 నెలలన్నా కాలేదు. ముందు ముందు వీళ్లతో చాలా కష్టమే. కట్న కానుకలేమీ భారీగా ఆశించకుండా అమ్మాయిని చదువును చూసి ఒప్పుకున్నాం. మంచి ఫ్యామిలీ అని బంధువులు చెప్తే నమ్మేశాం. రమ్య వాళ్ళ అమ్మా నాన్నల మాటలకు కొంచెం కూడా ఎదురు చెప్పలేదు. కాపురం వద్దు, ఏమొద్దు అంటే ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లో ఉండిపోతుందేమో. సరే ఉంచుకొని ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? తప్పంతా తన తల్లిదండ్రులదేనని రమ్యకు తెలుసు. ఒక్క ఫోన్ కూడా చేసి మా వాళ్ళు తొందరపడ్డారు, ఏమనుకోకు అని ఒక్క మాట చెప్పినా తనకింత బాధ కలగకపోను. పెళ్ళైన కొత్తలోనే వీళ్ళంతా ఇలా బిహేవ్ చేస్తుంటే ముందు ముందు వీళ్ళని భరించగలనా అన్న అనుమానం వస్తుంది అనుకున్నాడు రాజేష్. ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అన్నారు. అడిగిన వాటికి రమ్య బాగానే ఆన్సర్ చేసింది. కొద్ది రోజుల తర్వాత రిజల్ట్ చెప్తామన్నారు. ఇంకా ఏమైనా వేకెన్సీలు ఉంటాయి, సిస్టంలో చూస్తూ ఉండు రమ్య, కూతురితో అన్నారు రవీంద్ర. నీకు తెలియదు రమ్య, నువ్వు చిన్న పిల్లవు. అత్తింటి వాళ్ళు అన్నిట్లోనూ డామినేట్ చేయాలని చూస్తారు. పిల్లవాడి తరపు వాళ్ళమన్న అహంకారం ఉంటుంది. మనం దాన్ని సాగనివ్వకూడదు. నువ్వు నీ తరపున మేము కాస్త కరుగ్గానే ఉండాలి. అప్పుడు కానీ దారిలోకి రారు. మనం మెత్తటి వాళ్ళమనే కదూ ఇప్పటి వరకు నీ ఉద్యోగం సంగతే ఎత్తటం లేదు. ఇక్కడకు కాకుండా పండక్కి నిన్ను వెంటేసుకుని తన ఊరు తీసుకెళ్ళాడు. నేను వస్తానంటేనే అక్కడికి వెళ్ళామమ్మా. అత్తయ్య వాళ్ళను కూడా త్రివేంద్రం నేనే పిలిచాను. ఆ అమాయకత్వమే వద్దని చెప్పేది. అలా ఉంటే మన నెత్తికెక్కి స్వారీ చెయ్యాలని చూస్తారు. మనమే వాళ్లను మన దారిలోకి తెచ్చుకోవాలి. వచ్చారా దారిలోకి వస్తారు, రాకపోతే వదిలించుకుంటాం. ఈ రోజుల్లో ఆడపిల్లలకు బోలెడు డిమాండ్ ఉన్నది. నాకసలు నిన్ను అమెరికాలో ఉండే అతనికి ఇచ్చేద్దామని ఎప్పటి నుండో కోరిక. రాజేష్ ఇస్రోలో సిస్టమ్ ఇంజనీర్ మంచి పోస్టులో ఉన్నాడని మీ నాన్నగారు తెగ మురిసిపోయారు. నన్ను నిన్ను ఒప్పించారు. మన భవ్యనైనా అమెరికా పంపాలి. అక్కడ పనిచేసే కుర్రాన్ని వెతుకుదాం అంటూ అక్కడి నుంచి లేచిపోయింది. అమ్మో, అమ్మ కూడా ఇలా ఆలోచిస్తుందా? రాజేష్ తనకన్ని విధాలా నచ్చే తను పెళ్లి చేసుకున్నది. అమెరికా వెళ్ళాలని తనకు అస్సలు లేదు. చెల్లి కూడా అమ్మ చెప్పిన సంబంధం చేసుకోదు. ఎందుకంటే అది ఇప్పటికే ప్రేమ వ్యవహారంలో మునిగి తేలుతున్నది. ఆ సంగతి తెలియక అమ్మ ఏవో కలలు కంటున్నది. అమ్మా నాన్న ఇద్దరూ రాజేష్కు నువ్వేం ఫోన్ చెయ్యకు. పెళ్ళాం కావాలనుకుంటే అతనే చేస్తాడు. వెంటనే నన్ను ఉద్యోగంలో చేరిస్తే కాపురానికి వస్తానని నువ్వు గట్టిగా చెప్పు అని ఆంక్షలు పెడుతున్నారు. రాజేష్కు కొంచెం కోపం తగ్గాక నెమ్మదిగా నేను మాట్లాడతాను అనుకున్నది రమ్య. ఈ మధ్య ఎవరు కలిసినా ఏం రమ్య ఇంకా త్రివేంద్రం వెళ్ళలేదా, ఎప్పుడు వెళ్తావు అని అడుగుతున్నారు. జాబ్ ట్రయల్స్లో ఉన్నది అని అమ్మ చెప్తుంటే వాళ్ళు అనుమానంగా చూస్తున్నారు. అమ్మా, మనం తొందరపడుతున్నామేమో. ముందు నన్ను త్రివేంద్రం పంపించండి. అక్కడుండే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. మనం ఆలోచించినట్లే ఆలోచించి అత్తయ్య వాళ్ళు కూడా మొండి పట్టు పడితే తెగేదాకా తాడును లాక్కున్నట్లు అవుతుంది. నాన్న, నువ్వు మరోసారి ఆలోచించండి అంది నెమ్మదిగా. నీ మొహమేం కాదు. కావాలంటే నీకు నమ్మకం కలగాలంటే ఏ లాయర్ చేతనైనా లేదా కౌన్సిలింగ్ సెంటర్ వాళ్ళ చేతనైనా చెప్పిస్తాను. వాళ్ళు కూడా నా మాట కరెక్టే అంటారు ధీమాగా అన్నది.
అలాంటి అందరి వాళ్ళ దాకా మన ఇంటి విషయం ఎందుకులే అమ్మా, మనమే ఏదో ఒకటి నిర్ణయించుకుందాం అంది రమ్య. ఒక్కసారి రాజేష్ మాట్లాడితే బాగుండునని అనిపిస్తున్నా రమ్యకు ఏదో బెరుగ్గా ఉన్నది. అమ్మా, ఫోన్ రీఛార్జ్ చేయించుకొస్తా, పొద్దున నాన్నగారికి చెప్పటం మర్చిపోయాను, అవసరంగా కొన్ని ఫోన్లు చేసుకోవాలి అంటూ తల్లి సమాధానానికి ఎదురు చూడకుండా బయటికి నడిచింది రమ్య. మెడికల్ షాప్కి వెళ్ళి తనకు కావలసినది కొనుక్కొని ఇంటికి తిరిగి వచ్చింది. బాత్రూమ్ వెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా యూరిన్ను టెస్ట్ చేసుకుని చూసుకున్నది. కిట్ మీద 2 ఎర్రని గీతలు కనపడ్డాయి. తన అనుమానం కరెక్టే. తను ఇక్కడికి వచ్చి 20 రోజులయ్యింది. ఈ నెల తనకు పీరియడ్స్ రాలేదు. తనిప్పుడు కన్సీవ్ అయ్యింది. సంతోషమేసింది. ఈ విషయం అమ్మకు చెప్తే సంతోషిస్తుందో లేక ఇప్పటినుంచే పిల్లా పీచు ఎందుకు అంటుందో తెలియదు. కూతురు తల్లి అవుతున్నదంటే సంతోషించని తల్లులుంటారా ఏమో అన్న ఆలోచనలో ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. రమ్య వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రాజేష్ మేనమామ, ఆయన భార్య నిలబడి ఉన్నారు. వాళ్ళు కూడా తన అత్తగారి ఊర్లోనే ఉంటారు. పని మీద ఈ ఊరు వచ్చాం. నువ్విక్కడే ఉన్నావని తెలిసి చూడాలని అనిపించి వచ్చాం అన్నారు. అత్తవారి తరపున ఏదో రాయభారానికే వచ్చారని రమ్యకు అర్థమైంది. వీళ్ళేమైనా అడిగితే ఎలా నోరు మూయించాలా అని జగదీశ్వరి ఆలోచనలో పడింది. ఏమ్మా రమ్య, ఎలా ఉన్నావు? మనూరు వచ్చి 4 రోజులు ఉండకపోయావా అన్నారు. ఒక్కసారిగా అమ్మ వాళ్లను వదిలేసి త్రివేంద్రంలో 5 నెలలు ఉండేసరికి బాగా బెంగగా అనిపించి ఇక్కడే ఉండిపోయాను. ఈరోజే అత్తయ్య వాళ్ళ దగ్గరకు బయలుదేరుదాం అనుకుంటున్నాను. ఇంతలోనే మీరొచ్చారు. ఇప్పుడు మీతో పాటు నేను వస్తాను. లోపలికెళ్ళి బట్టలు తెచ్చుకుంటాను అంటూ గబాల్న లోపలికెళ్ళి బట్టలు సర్దుకోసాగింది. అది చూసిన జగదీశ్వరి నోరు తెరుచుకుని ఆశ్చర్యంతో రమ్య అన్నది. అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేస్తానమ్మా, పదండి బాబాయ్, పదండి పిన్ని అంటూ వాళ్ళతో పాటు బయలుదేరింది. నా బిడ్డకు తండ్రి ప్రేమను ఇప్పటి నుంచే అందించాలి. తండ్రి మనస్సు పడే అపురూపమైన ఆనందాన్ని రాజేష్కు దక్కనివ్వాలి. మా అత్తామామలతో కలిసి వెంటనే త్రివేంద్రంకు వెళ్తాను. అమ్మ, మనవడినో మనవరాలినో చూస్తే ముందు నేనే పెంచాలని మళ్ళీ నువ్వే పంతం పడతావు. ఎంతైనా నువ్వు అమ్మవే, ఆ తర్వాత అమ్మమ్మవు కదా అనుకుంటూ రమ్య ముందుకు నడిచింది. దాసరి శివకుమారి గారు రచించిన నువ్వు అమ్మవే అనే కథ ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్డ్ అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer for this wonderful and amazing story.